వెల్కమ్ టు టి9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి పరిపాలనా తీరుపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నాయకురాలు. గణేష్ నవరాత్రి ఉత్సవాలపై బీఆర్ఎస్ చౌకబారు రాజకీయాలు. భారత్ కు కొత్త ఆటో కొనిచ్చిన బండి సంజయ్. నీట్ 2026 ఫలితాలలో ఆల్ ఫోర్స్ చారిత్రాత్మక విజయం. నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. వినాయక మండపాలపై ఆంక్షలు, పోలీసుల తీరుపై ఆగ్రహం. అల్వాల్ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడి ఏకగ్రీవం. రిజిస్ట్రార్ కార్యాలయానికి భూమి కేటాయించిన తహసీల్దార్. వై జంక్షన్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ భారీ నిధుల మంజూరు. అటవీ అధికారులపై దాడి కేసులో సంచలన తీర్పు. పెడన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మైలా రత్నకుమారి. పెడన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మైలా రత్నకుమారి. పృథ్వెన్ను మండలంలో వందల ఎకరాల్లో అసైన్డ్ భూములు చెరువు తవ్వకాలు చేస్తున్నారు. ఒక చెరువు పర్మిషన్ కి 5 డిపార్ట్మెంట్ల నుండి పర్మిషన్ తెచ్చుకోవాలి. కానీ ఎటువంటి పర్మిషన్ లేకుండా అనధికారికంగా సిఆర్జెడ్ భూములు, అసైన్డ్ భూములు వందల ఎకరాలలో చేపల చెరువులుగా మారుస్తున్నారు. సముద్రపు ఆటుపోటుల నుండి కాపాడే, రక్షించే మన చెట్టుకి రక్షణ లేకుండా పోయింది. పెద్ద సంఖ్యలో మన అడవులను సైతం వేస్తూ నేలమట్టం చేస్తున్న కనీసం ఫారెస్ట్ అధికారులు కానీ, సంబంధిత డిపార్ట్మెంట్లు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ అటువైపు కూడా కన్నెత్తి చూడని తీరు కూటమి ప్రభుత్వంలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు. సముద్ర తీర ప్రాంతాల నుండి వచ్చే ఆటుపోటు నుండి కాపాడే మాడ చెట్లను కూడా కాపాడే ప్రయత్నం చేయకపోగా వాటి గురించి ప్రశ్నిస్తే కేసులు బనాయించడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇకపోతే మైనింగ్ శాఖ పేరుతో ఏఎంఆర్ అంటూ కొంతమంది ఇష్టం వచ్చినట్లుగా చెరువు తవ్వకాలు, మట్టి తరలిస్తున్నా, పక్క జిల్లాలకు అమ్ముకుంటున్నా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ లో అత్యంత వైభవంగా, శాంతియుతంగా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలపై బీఆర్ఎస్ చౌకబారు రాజకీయాలు చేస్తుందన్న సునీల్ రావు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ, గణేష్ మండపాల ఏర్పాటు అనేది కరీంనగర్ లో ఒక సుదీర్ఘమైన, భక్తి పూర్వకమైన సాంప్రదాయం. ఈ క్రమంలో మిత్రా యూత్ పాత్ర ఎంతో కీలకమైనది. కరీంనగర్ లోని గణేష్ మండపం వద్ద మిత్రా యూత్ ఆధ్వర్యంలో అఖిల్ గౌడ్ మరియు వారి మిత్ర బృందం గత 30 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలను నిరాటంకంగా, అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కేవలం చిన్నతనంలో ప్రారంభమైన ఈ ఉత్సవాల సాంప్రదాయాన్ని వారు ఒక వారసత్వంగా స్వీకరించి నేటికి కొనసాగిస్తూ వస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కరీంనగర్ నగరంలోనే ప్రత్యేకంగా మట్టి వినాయకుడిని తయారు చేయించి ప్రతిష్ఠించడం వీరి గొప్పతనం. నవరాత్రులతో పాటు ప్రజలందరి చేత విశేష పూజలు అందుకొని నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఎంతో శోభాయమానంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పవిత్రమైన పండుగ వాతావరణంలో సైతం బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయాలని చూడటం వారి దిగజారుడితనానికి నిదర్శనమని సునీల్ రావు విమర్శించారు. ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి స్వయంగా రంగంలోకి దిగి పోటీగా విగ్రహాలు పెట్టించే ప్రయత్నం చేయడం అత్యంత శోచనీయం. 1999వ సంవత్సరం నుండి మిత్రా యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పడానికి స్పష్టమైన ఫోటో ఆధారాలు సాక్ష్యంగా ఉన్నాయని గుర్తు చేశారు. గతంలో స్వయంగా సదరు ఎమ్మెల్యే 2-3 సంవత్సరాల పాటు ఇక్కడి మండపానికి వచ్చి పూజలు చేసినప్పటికీ ఇప్పుడు కేవలం రాజకీయాల కోసం మాట మారుస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పరాజయం పాలు కావడం, అలాగే యువత అంతా ఏకతాటిపై నిలిచి అఖిల్ గౌడ్కు మరియు బీజేపీకి మద్దతు తెలపడాన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక ఈ విధమైన కుతంత్రాలకు తెరలేపారు. ఉత్సవాల పేరుతో నగరంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. హిందుత్వ
నినాదాలున్న ఆటోను స్వయంగా నడుపుకుంటూ కరీంనగర్లో తిరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కొత్త ఆటోను భరత్కు అందజేశారు. కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హిందుత్వ నినాదాలతో ప్రజల్లో గుర్తింపు పొందిన ఆటో డ్రైవర్ భరత్ కు కొత్త ఆటోను అందజేశారు. అంతేకాదు అదే ఆటోను స్వయంగా నడుపుతూ జ్యోతినగర్ నుండి మంకమ్మ తోట, గీతాభవన్ బస్టాండ్, పోయవాడ మీదుగా లక్ష్మీనగర్ వరకు ప్రయాణించి స్థానికులను ఆకట్టుకున్నారు. లక్ష్మీనగర్ లో భరత్ కు పాత ఆటో స్థానంలో కొత్త ఆటోను అందజేసిన బండి సంజయ్ హిందుత్వ నినాదాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న భరత్ పై తనకు గర్వంగా ఉంది అన్నారు. భవిష్యత్తులో కూడా భరత్ కు పూర్తి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం లక్ష్మీనగర్ లో సుమారు 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నీట్ 2026 ఫలితాలలో పట్టుదల వదలకుండా చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న ఆల్ ఫోర్స్ విద్యార్థులు. నీట్ 2026 ఫలితాల్లో కరీంనగర్ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు మరోసారి సత్తా చాటాయి. జాతీయ స్థాయిలో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి సంస్థకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. డి రిత్విక్ 647 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా మరో 19 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. సుమారు 100 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మక మెడికల్ కళాశాలల్లో సీట్లు సాధించే అవకాశాలు ఉన్నట్లు ఆల్ ఫోర్స్ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. డాక్టర్స్ 30 ప్రత్యేక కోచింగ్ ప్రోగ్రాం, పటిష్టమైన బోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది విద్యార్థులను మెడికల్, ఐఐటి, ఎన్ఐటిల్లో సీట్లు సాధించేలా తీర్చిదిద్దుతామని సంస్థ యాజమాన్యం వెల్లడించింది. మర్రిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఘనంగా ప్రారంభించిన ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మర్రిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యకి ఘన స్వాగతం పలికారు. అనంతరం పంచాయతీ భవనాన్ని పరిశీలించిన ఆయన గ్రామ అభివృద్ధికి గ్రామ పంచాయతీలు కీలకమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పంచాయతీ కార్యాలయాలు సమర్థవంతంగా పనిచేయాలని, గ్రామాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అనంతరం గ్రామ సర్పంచును పంచాయతీ కార్యాలయంలోని సర్పంచ్ కుర్చీలో స్వయంగా కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా గ్రామ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచును శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాయకులకు, మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం. మాకం చూస్తే ఇంకా గంటలేదు. త్వరగా ఆ మహిళా బిల్డింగ్ తో పాటు ఎస్సీ కమిటీలు కూడా పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ప్రజా ప్రభుత్వం వినాయక మండపాలపై ఆంక్షలు విధిస్తున్న పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్లో గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల ఆంక్షలు, శాంతి భద్రతల వైఫల్యంపై కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సప్తగిరి కాలనీలో వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసులు అనుమతులు నిరాకరించడంతో కాలనీవాసుల అభ్యర్థన మేరకు శుక్రవారం ఆయన అక్కడ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పోలీసులకు గతంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉండేదని, కానీ నేడు కరీంనగర్ పోలీసుల వైఫల్యంతో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని ఆరోపించారు. 38 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ప్రజలు గణపతి, దుర్గా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు మండపాలు పెట్టవద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన పోలీసులను ప్రశ్నించారు. కేవలం ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఇతర మండపాలకు అనుమతులు నిరాకరించడం సరికాదన్నారు. బొమ్మకల్ హనుమాన్ విగ్రహం చోరీ ఘటనను ఆయన ప్రస్తావిస్తూ తీవ్ర అసహనం
వ్యక్తం చేశారు. విగ్రహాన్ని దొంగలించిన వ్యక్తులను పట్టుకోవలసిన పోలీసులు అది ఎక్కడుందో వెతికి పట్టుకొని ప్రతిష్ఠించిన తనపై బీఆర్ఎస్ శ్రేణులపైనే క్రిమినల్ కేసులు నమోదు చేయడం విడ్డూరమన్నారు. దేవుని విగ్రహాలను చోరీ కాకుండా కాపలా కాయాల్సిన దుస్థితి రావడం పోలీసుల అసమర్థతకు నిదర్శనమని ఆయన విమర్శించారు. తన క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడి చేసినప్పుడు వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా పైగా స్టేషన్ కు పిలిపించి రాజమర్యాదలు చేసి పంపడం దేనికి సంకేతమని ఆయన పోలీసులను నిలదీశారు. కరీంనగర్ లో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీస్ కమిషనర్ దేనని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి కరీంనగర్ పోలీస్ వ్యవస్థను గాడిన పెట్టాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని గంగుల డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అల్వాల్ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా అమర శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్లో ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సంఘ సభ్యుల ఏక అభిప్రాయంతో అమర శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఎన్నికై బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సభ్యులు అమర శ్రీనివాస్ ను పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షుడి ఎన్నిక పట్ల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ సంఘం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అమర శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం ఐక్యతను మరింత బలోపేతం చేయడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. సభ్యుల సంక్షేమం, యువతకు ప్రోత్సాహం, విద్య మరియు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గోలి వేణుగోపాల్, గుమ్మడివెల్లి శ్రీనివాస్, తుడుపునూరి రవి, రేణుకుంట అరుణ్ కుమార్, ఉప్పల రాంబాబు, బచ్చు చంద్రశేఖర్, ఐతా సత్యం, సిరిపురం ఆనంద్ బాబు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘం అభివృద్ధి, సభ్యుల ఐక్యత కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా సభ్యులు పిలుపునిచ్చారు. నేను కొత్తగా ఎన్నికైన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుని అమర శ్రీనివాస్ గారిని, అల్వాల్ సభ్యులందరికీ ధన్యవాదాలు. నన్ను కొత్తగా ఎన్నిక చేసుకున్న మన సంఘ సభ్యులందరికీ అందరం ముందుకెళ్దాం, అందరం కలిసి ముందుకెళ్దాం. అందరి సహాయ సహకారాలు కూడా పెద్దలు, పాత వాళ్ళు కూడా నాకు సహకారం అందించాలి. వాళ్ళ సపోర్ట్ తోటి మన అల్వాల్ సంఘాన్ని రాష్ట్రంలో ప్రథమంగా నిలిపిస్తారు. వైశ్యులందరినీ ఏకం చేసి మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైనటువంటి అమర శ్రీనివాస్ గారికి మా మిత్రులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పటిదాకా ఉన్న సంఘాలు వేరే, ఇప్పుడు కొత్తగా అయినటువంటి శ్రీనివాస్ గారి అల్వాల్ వైశ్యులందరినీ ఐకమత్యంగా తీసుకురావాలి. రామాయంపేట మండల కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి 20 గుంటల భూమి కేటాయించిన తహసీల్దార్ రజనీ కుమారి. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించింది. కార్యాలయం కోసం 20 గుంటల ప్రభుత్వ భూమిని తహసీల్దార్ రజనీ కుమారి అధికారికంగా కేటాయించారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ పూర్తయిందని అధికారులు తెలిపారు. దీంతో ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న శాశ్వత భవన నిర్మాణానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం సబ్ రిజిస్టర్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతుండటంతో ప్రజలు, సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త భవన నిర్మాణంతో మెరుగైన వసతులు అందుబాటులోకి రావడంతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందనున్నాయి. మున్సిపల్ కౌన్సిలర్ నాగరాజు మాట్లాడుతూ భూమి కేటాయింపు పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే శాశ్వత భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ నిర్మాణం పూర్తయితే రామాయంపేట ప్రాంత ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు మరింత సౌకర్యవంతంగా అందుతాయని పేర్కొన్నారు. నేను రజని, తహసీల్దార్ రామాయంపేట్ మున్సిపాలిటీలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ బిల్డింగ్ అనేది శాంక్షన్ రావడం జరిగింది. ఇదివరకు పంపించిన సర్వే నంబర్ 1474లో ఎక్స్టెంట్ 20 గుంటాస్ ల్యాండ్ అలైనేషన్ ప్రపోజల్స్ అనేది పంపించడం జరిగింది.
దాంట్లో భాగంగా ఇవాళ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అండ్ ఐడెంటిఫై చేసి ఎస్ఆర్ఓ గారి సమక్షంలో అండ్ మున్సిపల్ చైర్పర్సన్ గారి సమక్షంలో ల్యాండ్ అనేది చూపించడం జరిగింది. అకార్డింగ్లీ ఫర్దర్ ప్రపోజల్స్ అంతా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి పంపడం జరుగుతుంది. మెదక్ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సార్ గారి ఆదేశాల మేరకు రామంపేట అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇచ్చడానికి దానికి నిదర్శనంగానే ఇమీడియట్లీ మన మున్సిపల్ లోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందర 1473 సర్వే నెంబర్రా 74 సర్వే నెంబర్రా 20 గుంటల భూమిని ఐడెంటిఫికేషన్ చేసి ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్కు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా నిధులు శాంక్షన్ చేయించినాడు. మరియు తొందరనే ఈ బిల్డింగు పూర్తి చేసి ప్రజలకు సౌలభ్యంగా ఉండాలంటూ ప్రయత్నం చేసి ఎల్లవేళ అభివృద్ధికి తోడ్పడి ఉంటున్నాడు. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ తహసీల్దార్ రజనీ మేడం గారు మరియు ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ యాదగిరి సార్ గారు వీళ్ళందరూ అటెండ్ అయ్యి మా గౌరవ కౌన్సిల్ మెంబర్స్ రామంపేట పట్టణ మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ హాజరై ఈ యొక్క స్థలం అయితే ఈ ఏరియా మంచిగా ఉంటుందని చెప్పి ఈ యొక్క స్థలాన్ని నిర్ధారణ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ గతంలో ఎంఆర్ఓ ఆఫీసు కూడా ఏదైతే స్లాబ్ స్ట్రక్చర్లు ఆగి ఉండి అప్పుడు బీఆర్ఓ లేని టెండర్స్ పెట్టి చిన్న కాంట్రాక్టర్లను ఎంతో ఇబ్బందికి గురి చేసిన గత ప్రభుత్వం. ఎందుకంటే దానికి స్లాబ్ చేసి ఒక 7 ఇయర్స్ అవుతుంది, ఎలాంటి అది లేవు. దాన్ని కూడా మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. తొందరలే దాన్ని కూడా నిధులు శాంక్షన్ చేయించి స్ట్రక్చర్ పూర్తయ్యేటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీసు మరియు సబ్ రిజిస్టర్ ఆఫీసు అన్ని ఆఫీసులు ఒకటే దగ్గర ఉండడం మన రామంపేట ప్రజలకు మరియు చుట్టుపక్కల అన్ని ఇక్కడ ఉన్న డివిజన్ ప్రజలందరికీ కూడా మంచిగా ఉంటుందని చెప్పి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాం. దీనికి మా ఎమ్మెల్యే గారు మా మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతన్న కూడా రామంపేట అభివృద్ధికి ప్రతి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఈ యొక్క ప్రైవేటు భవనాలల్లో ఎలాంటి ఆఫీస్ ఉండద్దు, అప్పుడే మన రామంపేటకు మన అభివృద్ధికి ఒక సూచిక కనబడదని చెప్పి మంచి నిర్ణయంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపడతా ఉన్నాం. జై కాంగ్రెస్. రామాయంపేట మండల కేంద్రంలోని వై జంక్షన్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 47 కోట్ల నిధులు మంజూరు చేయడంతో సంబరాలు చేపట్టిన బీజేపీ నాయకులు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని వై జంక్షన్ వద్ద ప్రతిపాదిత బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 47 కోట్ల నిధులు మంజూరు చేయడంతో బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా సంబరాలు నిర్వహించిన పార్టీ నాయకులు ఎంపీ ఎం రఘునందన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వోల్టాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ వై జంక్షన్ వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎంపీ రఘునందన్ రావు గత ఏడాది నుంచే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని తెలిపారు. ఆ కృషి ఫలితంగానే 47 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ గత జూన్లోనే సిద్ధమైందని వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ రామాయంపేట అభివృద్ధిని పట్టించుకోలేదని, ఇప్పుడు బ్రిడ్జి మంజూరుకు తమకే క్రెడిట్ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మెదక్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడటానికి బీఆర్ఎస్ పాలనే కారణమని విమర్శించారు. రామాయంపేట అభివృద్ధికి ఎంపీ రఘునందన్ రావు నిరంతరం కృషి చేస్తున్నారని, వై జంక్షన్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ప్రమాదాలు గణనీయంగా తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని బీజేపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాగి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్, కౌన్సిలర్ శంకర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పంచా విజయ్ కుమార్, అక్కన్నపేట సర్పంచ్ బక్కయ్య గారి యాదగిరి, లక్ష్మాపూర్ సర్పంచ్ నవీన్ గౌడ్, దంతపల్లి సర్పంచ్ బాలరాజు, అలాగే పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులకు స్వాగతం. ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు తెలుసు, ఏదైతే ఈ గత 2 రోజుల నుంచి నేషనల్ హైవే బ్రిడ్జ్ సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో దాంట్లో నిజాలు తెలియడానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ అన్న రావడం జరిగింది. దీంతో పాటు వేదికను పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వేదికలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగిరాములు గారు మరియు జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ గారు, కౌన్సిలరు
డిస్ట్రిక్ట్ సెక్రటరీ వెల్లి సిద్ధరాము గారు, సీనియర్ నాయకులు నవాత్ రాజన్న పప్పు సత్యం గారు, అలాగే వివిధ మండలాల 2 మండలాల నుంచి వచ్చిన సర్పంచులు, సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్ని జిల్లా అధ్యక్షులు కొనసాగిస్తాను. ఈ ప్రెస్ మీట్కి ముఖ్యంగా మన జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రసారథి వాదస్ మల్లేష్ అన్నగారి ఆధ్వర్యంలో ముఖ్యంగా రామాయంపేట బైపాస్ విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడడం జరిగింది. దానికి సంబంధించి గత ప్రభుత్వం వాళ్ళ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారే ఉండే ఈ హైవే కూడా నిర్మాణంలో ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ఏ అధికారంలో ఉంది. అదేవిధంగా స్థానిక గత ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు కనబడలేదు, వాళ్ళ ఉనికిని కోల్పోతున్నామనే బాధతో ఈరోజు లేని ఆరోపణలు చేస్తూ పనిచేసే వాళ్ళను క్రెడిట్ వాళ్ళు తీసుకోవడానికి, పనిచేసిన వాళ్ళు క్రెడిట్ వాళ్ళు పొందడానికి ఈరోజు ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు గతంలో రామాయంపేటకు విస్మరించి ఈరోజు రామాయంపేట రెవెన్యూ డివిజన్ తీసుకున్నా కానీ, ఈరోజు బైపాస్ రోడ్ తీసుకున్నా కానీ ఈరోజు అభివృద్ధికి నోసుకోకుండా పోయింది మీరు చేయబట్టే. మళ్ళీ ఈరోజు వచ్చి ప్రజల యొక్క కన్నీళ్ళు తుడుస్తామని చెప్పి కాకమ్మ కథలు చెప్పుకుంటూ మళ్ళీ ప్రజల మధ్యలో తిరగాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీరు పనిచేసినట్టున్నట్టుంటే, నిజంగా కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేసినట్టున్నట్టుంటే ఈరోజు ఈ కష్టాలు ఉండేటియా అని చెప్పి పద్మాదేవి మేము ప్రశ్నిస్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు డిపిఆర్ ఎప్పుడు ప్రపోజల్ చేసినాము? 2025 నుంచి రగన్న ఆధ్వర్యంలో ఇక్కడ అనేకమైనటువంటి ఇన్స్పెక్షన్ చేసి పోలీసు వారి ఆధ్వర్యంలో బ్లాక్ స్పాట్ను గుర్తించి తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంపీ గారు రగన్న ఎంతో శ్రమించి పనిచేసిండు. వీళ్ళు మనకు 2026 6వ తారీఖు జూన్లోనే 12వ తారీఖే ఈ డిపిఆర్ అప్రూవల్ వచ్చింది మనకు. ఇప్పుడు అలా కూడా చూపించింది ప్రెస్ మిత్రులందరికీ కూడా. మొన్న జూలై 8వ తారీఖు వచ్చి పద్మాదేవేంద్ర రెడ్డి డ్రామా మొదలుపెట్టింది. మేము ఇక్కడ పనిచేయడం వల్లనే ఈరోజు ఈ అప్రూవల్ వచ్చింది, ఇలా వైజంక్షన్ బ్రిడ్జ్ వస్తుందని చెప్పేసి. మీకు పనిచేయడం చేత కాదు, పనిచేసిన వాళ్ళను కనీసము మెచ్చుకోవడానికి కూడా మీకు మనసు ఉండదు. కాబట్టి ఇలాంటి డ్రామాలన్నీ ఆపి ఇప్పటికైనా సరే నిజంగా కూడా మీకు రామాయంపేట మీద అభివృద్ధి ఉన్నట్టు, డెవలప్మెంట్ మీద సోయి ఉన్నట్టుంటే తప్పకుండా చేసే పనికి సహకరించాలి, మంచి చేస్తున్న వాళ్ళని అభినందించాలని జ్ఞానం రావాలని చెప్పి ఆ దేవుడు మీకు మంచి మనసు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చాలా అభివృద్ధికి వెనుకబడి ఉన్నాం. అప్పుడు రామాయంపేటకు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి పరిపాలించినటువంటి కాన్స్టిట్యున్సీని పోగొట్టుకున్నది మీ ఆధ్వర్యంలోనే. ఈరోజు రెవెన్యూ డివిజన్ అడ్డు కాకుండా నిలిచిపోయింది మీ వల్లనే. ఈరోజు రోడ్డు హైవేస్ కానీ, ఈరోజు మనకు సిటీ లోపల నుంచి పోతున్నటువంటి హైవే కానీ ఈరోజు అభివృద్ధి నోసుకోకపోవడం మీ వల్లనే. మరి చెప్పుకుంటూ పోతే మీరు చేసిన పాపాలను ఇప్పడం మొదలు పెట్టినట్టుంటే ఎంతో పెద్దగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా దయచేసి మీరు ప్రజలకు మాయమాటలు మభ్యపెట్టి ఈరోజు ఈ డ్రామాలు ఆపి ప్రజల సంక్షేమం కోసము, రామాయంపేట డెవలప్మెంట్ కోసము అందరికి కలిసికట్టుగా పనిచేస్తూ దీన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్దామని చెప్పి మా టైగర్ రగన్న ఆధ్వర్యంలో తనకు చాలా ఆలోచనలు ఉన్నాయి, తనకు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాబట్టి తనకు అందరూ సహకరించి రామాయంపేట అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు. రామాయంపేటలో జరుగుతున్న అన్ని విషయాలు మనకు తెలుసు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో మొదటి నుంచి కూడా రామాయంపేట కానీ మెదక్ జిల్లాకు కానీ పూర్తిగా అన్యాయం చేసిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో కూడా వాళ్ళు 10 సంవత్సరాలలో ఈ రామాయంపేటకు కానీ మెదక్ జిల్లాకు ఏం చేయలేదు, పూర్తిగా నష్టం చేయడం జరిగింది. ఈ వై జంక్షన్ విషయంలో పద్మా దేవేందర్ రెడ్డి గారు
ఒక డ్రామా క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ దీనికి విలేకరులు అందరూ కూడా సాక్ష్యమే. మేము చెప్తా ఉన్నాం మొదటి నుంచి కూడా మా ఎంపీ రఘునందన్ రావుకు మా జిల్లా పక్షాన రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మా రఘునందన్ రావు నితిన్ గడ్కరీ ద్వారా ఏదైతే డిపిఆర్ తయారైంది, నెల రోజుల క్రితం ఈ డిపిఆర్ బయటకు వచ్చింది 47 కోట్లకు సంబంధించి. దీనికి సంబంధించి మేము ఒకటే చెప్తా ఉన్నాం, హరీష్ రావు దగ్గర ఒక టీం ఉంది. ఆ టీం ఏం చేస్తారంటే ఈ ప్రోగ్రెస్ వర్కులు ఏవైతే కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రెస్ వర్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండి అది దగ్గరికి వచ్చినప్పుడు పని దగ్గరికి వచ్చేటప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము, అదేవిధంగా ఏదైతే ధర్నా చేయడము, మేమే చేసామని మా ఖాతాలో వేసుకోవాలని ఇటువంటి డ్రామా హరీష్ రావు దగ్గర ఉన్న టీం చేస్తూ ఉంది. ఇది బీజేపీ గమనిస్తూ ఉంది. జాగ్రత్త, ఇది భారతీయ జనతా పార్టీ మా ఎంపీ కష్టపడి ఏదైతే 2-3 నెలల నుంచి కష్టపడి ఏదైతే ఫ్లైఓవర్ను తీసుకురావడం జరిగిందో దాని మీద మన పద్మాదేవేందర్ రెడ్డి గారు వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు, మేము ధర్నా చేసి రిప్రజెంటేషన్ ఇస్తే వచ్చింది. మొన్న కలెక్టర్కి ఇచ్చిన రిప్రజెంటేషన్ వారం రోజుల క్రితం. మొన్న ఏదైతే ఇక్కడ వై జంక్షన్ కాడ ఒక 10 మందిని తీసుకొచ్చి ప్రజా సేకరణ 10 సంవత్సరాలల్లా మీరే ఎంపీ ఉన్నారు, మీరే ఎమ్మెల్యే ఉన్నారు, మీరే ఎంపీ ఉన్నారు, మీరే ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ మేము ఫోటోలు కూడా పెట్టినాం, అన్ని కూడా సాక్ష్యాలు. ఇదే టీఆర్ఎస్ నాయకులు అక్కడ ఏదైతే ప్రమాదాలు జరిగి 2 చనిపోయినప్పుడు నేషనల్ హైవే అథారిటీ దాన్ని ఎక్కడైతే బ్లాక్ చేయడం జరిగింది. బ్లాక్ చేసినప్పుడు తన్ని అక్కడ ఉన్న అన్నిటిని కూడా ఎత్తేసి బయట పడేసి దౌర్జన్యం చేసి 30 మంది చావులకు ఎవరు కారణం అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పద్మాదేవేందర్ రెడ్డి కారణం. వాళ్ళకు క్షమాపణ చెప్పాలి. ఆ కుటుంబాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అటవీ అధికారులపై దాడి కేసులో సంచలన తీర్పు వెలువడింది. 2019లో సారసాలలో జరిగిన ఘటనపై 6 సంవత్సరాల తరువాత న్యాయ పోరాటానికి ముగింపు లభించింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకప్పుడు తీవ్ర సంచలనం సృష్టించిన అటవీ శాఖ అధికారులపై దాడి కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. 2019లో కాగజ్నగర్ మండలం సారసాల గ్రామ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి దాదాపు 6 ఏళ్ల పాటు కొనసాగిన న్యాయ విచారణకు ఎట్టకేలకు ముగింపు లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణను కోర్టు దోషిగా నిర్ధారించి 6 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఆయనతో పాటు మరో 7 నిందితులకు ఆయా అభియోగాల ప్రకారం జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2019లో సారసాల గ్రామ పరిధిలో అటవీ శాఖ అధికారులు తమ అధికారిక విధుల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కొందరు వారి విధులకు ఆటంకం కల్పించి అధికారులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సుదీర్ఘ దర్యాప్తు జరిపి సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, దర్యాప్తు అధికారులు సాక్షుల వాంగ్మూలాలు, పత్రధారాలు, ఇతర సాక్ష్యాలను న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ తరపున సమర్పించిన ఆధారాలు కేసు నిరూపణలో కీలకంగా నిలిచాయని కోర్టు అభిప్రాయపడింది. ఇరు పక్షాల వాదనలు పూర్తయిన అనంతరం ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారులపై దాడి జరిగినట్లు, విధులకు ఆటంకం కల్పించినట్లు నమోదైన అభియోగాలు రుజువయ్యాయని కోర్టు తేల్చింది. దీంతో 8 మంది నిందితులకు శిక్షలు విధిస్తూ తీర్పు వెలువరించింది. తీర్పు అనంతరం ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసులో సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, పత్రాల ఆధారంగానే న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చిందని తెలిపారు. సుదీర్ఘ కాలం కొనసాగిన ఈ కేసుకు న్యాయపరంగా ముగింపు లభించిందన్నారు. మాజీ ప్రజాప్రతినిధికి జైలు శిక్ష విధించడంతో ఈ తీర్పు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాజకీయ న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అధికారులపై దాడులు, విధులకు భంగం కలిగించే చర్యలను చట్టం ఏమాత్రం ఉపేక్షించదని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని, ప్రభుత్వ యంత్రాంగం చట్టబద్ధంగా నిర్వహించే విధులకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవనే సందేశాన్ని ఈ తీర్పు బలంగా వినిపించిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.